హాయ్ హలో అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హడావిడి హారిక. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో చాలా రోజుల తర్వాత వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో యక్షి, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? గుంటూరుకి. ఎందుకు వెళ్తున్నాం? వెరీ గుడ్. లాస్ట్ యొక్క ఫంక్షన్ ఉంది. సో గుంటూరులో ఒక ఫంక్షన్ ఉంది. సో ఆ ఫంక్షన్ కోసం మేము వెళ్తున్నాం అన్నమాట. సో రేపు మా జర్నీ జుట్టు మీద. సో ఇప్పుడైతే ఆఫీస్ అయితే అయిపోయింది. ఇంకా వంట ఫాస్ట్ గా ఫినిష్ చేసి లగేజ్ ప్యాక్ చేయడానికి వచ్చాను. చాలా లగేజ్. సో ఇంకా ఫాస్ట్ గా లగేజ్ అయితే ప్యాక్ చేస్తున్నాను. అసలు ఏం బట్టలు పెట్టుకోవాలి ఏంటి ఏమీ లేదు. సో ఇంకా ఆఫీస్ వర్క్ అవుతూనే స్టార్ట్ చేశాను నేను. ఇంకా ప్యాకింగ్ అనేది కొంచెం ఉండిపోయింది. సో నెక్స్ట్ డే ఇంకా ప్యాక్ చేస్తానని దొరికిన మటుకు సర్దేశాను. యోక్షి కూడా నాకు చాలా బాగా హెల్ప్ చేసింది. యోక్షి కూడా ఊరంటే చాలా బాగా ఎగ్జైట్ అవుతా ఉంటది. సో ఇందాకే ఆఫీస్ నుంచి వచ్చానమాట. ఇప్పుడైతే ఇంకా లగేజ్ ప్యాక్ చేయాలి. మిగిలింది ఉంది. నిన్న కొంచెమే ప్యాక్ చేశాను. సో వెళ్ళే ముందే కదా ఇంకా ఫినిషింగ్ అంతా మనము పెట్టుకునేది. సో ఇప్పుడైతే కొంచెం లగేజ్ ప్యాక్ చేయాలి. అండ్ ఏంటంటే బాగా ఆకలేస్తుంది. సో మధ్యాహ్నం కూడా సరిగ్గా తినలేదు. ఫస్ట్ నేను ఏమన్నా కొంచెం తినేసిన తర్వాత మిగిలింది ప్యాక్ చేస్తాను. టైం ఆల్మోస్ట్ 7 అయిపోయింది. మేము 8:30కి స్టార్ట్ అవ్వాలి. సో యోక్షి గారు అయితే ఇంకా మధ్యాహ్నం బాగా సతాయించింది వాళ్ళ పప్పాని. పడుకొనే ఉంది. యోక్షి, వస్తున్నావా నువ్వు? ఎక్కడికి వస్తున్నావు? మరి నువ్వు ఇంకా పడుకునే ఉన్నావు కదా యోక్షి. సరే అదే యోక్షి, నాకైతే ఆకలేస్తుంది. ఫస్ట్ ఏమన్నా తినాలి. తినిన తర్వాత కంటిన్యూ చేస్తాను. సో ఇంకా టైం అయిపోతుందని చెప్పి ఫాస్ట్ గా నేను తింటూ యోక్షి కూడా అన్నం తినిపించేశాను. ఇది ఫ్రంట్ కెమెరా కాబట్టి ఆపోజిట్ లో రికార్డ్ అయింది. అన్నం తినిపించడం మళ్ళీ ఏమనుకోకండి, ఏంటి ఇలా ఎడం చేతో పెడుతున్నారు అని చెప్పేసి. సో ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసేసాను. యోక్షికి అన్నం తినిపిస్తున్నాను. సో యాక్చువల్లీ మేము ఎక్కడికన్నా వెళ్లే ముందు ఒక ఇంపార్టెంట్ రిచువల్ ఉంది. ఖచ్చితంగా మేము దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని సో బ్లెస్సింగ్స్ తీసుకొని ఎక్కడికన్నా స్టార్ట్ అవుతాం అన్నమాట. సో చక్కగా యోక్షి కూడా మంచిగా దేవుడికి దండం పెడుతుంది, మంచిగా పూజ చేస్తుంది. సో అలా మేము దేవుడికి దండం పెట్టుకొని గుంటూరుకి స్టార్ట్ అయిపోయాము. కాచిగూడ రైల్వే స్టేషన్కి స్టార్ట్ అయ్యాము. 10:10కి ట్రైన్ ఉంది. సో మేము 8:30కి స్టార్ట్ అయ్యాము. అట్లీస్ట్ ఒక 1 అవర్ పడుతుంది అని ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి కొంచెం అర్లీగానే స్టార్ట్ అయ్యాము. సో ఫైనల్లీ మేము కాచిగూడ రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాం. ప్రెసెంట్ ఇప్పుడు ఇంకా స్టార్ట్. మా యోక్షిత తినడం, తాగడం, చిప్స్ తినడం, తాగడం ఇదే పనిలో ఉంటుంది. యాక్చువల్లీ ఇక్కడ 2 ట్రైన్స్ ఉంటాయి అనమాట. కాచిగూడ టు గుంటూరు, ఒకటి రేపల్లె, ఇంకోటి డైరెక్ట్ గుంటూరు. సో మనకి గుంటూరు ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయినాక మనకి రేపల్లెది అనౌన్స్మెంట్ వస్తుంది. సో కొంచెం సేపు అయితే ఇప్పుడు వెయిట్ చేయాలి మనం ట్రైన్ వచ్చే వరకు. సో ట్రైన్లోకి వచ్చినాక అక్కడ కొంతమంది కాలేజ్ పిల్లలు పరిచయం అయ్యారు. వాళ్ళు చాలా బాగా యోక్షితో ఎంజాయ్ చేశారు. యోక్షి కూడా ఫస్ట్ టైం అట్లా ఇంటరాక్ట్ అవ్వడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. చక్కగా వాళ్ళు చాక్లెట్స్ ఇచ్చి దాంతో ఫన్ చేస్తున్నారు. యోక్షి కూడా బాగా ఎంజాయ్ చేసింది వాళ్ళతో. సో అలా మా జర్నీ అనేది హైదరాబాద్ టు గుంటూరు సాగింది అనమాట. దిగినాక నేనైతే వీడియో రికార్డ్ చేయలేదు, నాకు అస్సలు కుదరలేదు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫంక్షన్ లాగా ఉంది. చాలా బాగా జరిగిందండి ఈ ఫంక్షన్. ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.